హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ డెవాప్స్ అనేది ఏం చేస్తుంది, అసలు ఎందుకు యూజ్ అవుతుంది, ఓకేనా? దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మీకు నీట్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం మనం ఈ డయాగ్రామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నాడు, ఓకేనా? సో ఇతను ఇక్కడ మొబైల్ని ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అని అనుకుంటున్నాడు, ఓకేనా? మొబైల్ ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నాడు. సో నాకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ సైట్స్ అయితే ఉన్నాయి, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, ఓకేనా? సో మొబైల్ కాస్ట్ వచ్చేసి 30,000 ఉంది అనుకుందాం, ఓకేనా? సో 30,000 ఉంది, సేమ్ కాస్ట్ ఉంది. సో సేమ్ ఫీచర్స్తో నాకు అమెజాన్లో ఉంది ఈ మొబైల్ అనేది, అండ్ సేమ్ ఫీచర్స్తో ఫ్లిప్కార్ట్ సైట్లో కూడా ఉంది, ఓకేనా? విత్ సేమ్ ఫీచర్స్. సో బట్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ మొబైల్ని 5 డేస్లో అయితే డెలివరీ చేస్తున్నారు. సేమ్ అమెజాన్ వాళ్ళు సేమ్ అదే ఫీచర్స్ ఉన్న మొబైల్ని వితిన్ 3 డేస్లో అయితే డెలివరీ చేస్తున్నారు. సో మనం ఇక్కడ ఏ ఆప్షన్ని మనం చూస్ చేసుకుంటాం, అమెజానా ఆర్ ఫ్లిప్కార్టా? ఆబ్వియస్గా అమెజానే కదా. సో మనం అమెజాన్ ఈ కామర్స్ సైట్ని అయితే చూస్ చేసుకుంటాం. సో సిమిలర్లీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ప్రోడక్ట్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి అయితే ట్రై చేస్తారు, ఓకేనా? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కూడా ఫాస్ట్గా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తారు. సో టు రిలీజ్ ద అప్లికేషన్ స్పీడ్లీ వి యూజ్ ది డెవాప్స్ మెథడాలజీ అని చెప్పొచ్చు, ఓకేనా? సో ఒక ప్రోడక్ట్ని క్విక్గా అండ్ హై క్వాలిటీతో మార్కెట్లోకి తీసుకురావడానికి ఈ డెవాప్స్ మెథడాలజీని అయితే యూజ్ చేస్తాం. సో ఇది మనకి మెయిన్ డెవాప్స్ యొక్క గోల్, ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే చూడండి, డెవాప్స్ హెల్ప్స్ అచీవ్ దిస్ బై బ్రింగింగ్ టుగెదర్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్, ఓకేనా? అంటే ఈ డెవాప్స్ అనేది మనకి డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్ని కొలాబరేట్ చేస్తూ వర్క్ అయితే చేస్తుంది, ఓకేనా? ఈ 2 టీమ్స్ మధ్య కొలాబరేషన్ని అండ్ కమ్యూనికేషన్ని అయితే మెయింటైన్ చేస్తుంది అని చెప్పొచ్చు, టు డెలివర్ ద అప్లికేషన్ వెరీ క్విక్లీ, ఓకేనా? సో డెవాప్స్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఏ సెట్ ఆఫ్ టూల్స్, ఓకేనా? ఈ డెవాప్స్ అనేది సెట్ ఆఫ్ టూల్స్. దీంట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ వర్కింగ్ దట్ ప్రమోట్స్ టీమ్ కొలాబరేషన్, ఆటోమేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. అంటే మనం ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి, ఓకేనా, సో దాన్ని డెలివరీ చేయడానికి టీమ్స్ మధ్య కొలాబరేషన్ని మెయింటైన్ చేస్తుంది ఈ డెవాప్స్ అనేది, అండ్ ఆటోమేషన్ టూల్స్ని యూజ్ చేస్తూ ఫాస్ట్గా డెలివరీ అవ్వడానికి యూజ్ చేస్తుంది, అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఉంటుంది ఈ డెవాప్స్లో, ఓకేనా? ఇట్ హెల్ప్స్ టీమ్స్ డిప్లాయ్ సాఫ్ట్వేర్ క్విక్లీ, ఎఫిషియెంట్లీ అండ్ విత్ ఇన్ ఫ్యూర్ ఎర్రర్స్, అల్టిమేట్లీ డెలివరింగ్ బెటర్ ప్రోడక్ట్ టు యూజర్స్, ఓకేనా? సో ఇది మనకి మెయిన్ డెవాప్స్ యూస్. అండ్ మీరు డెవాప్స్ లోగో చూసినట్టయితే మనకి డెవాప్స్ లోగో ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు, అది మనకి ఇన్ఫినిట్ సింబల్తో అయితే ఉంటుంది. సో దీన్ని మనం ఇలా ఇన్ఫినిట్ సింబల్తో ఎందుకు డిఫైన్ చేస్తాం అంటే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఓకేనా? డెవాప్స్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పొచ్చు, ఓకేనా? మనకిప్పుడు ఎస్డిఎల్సిలో రిలీజ్ ఉండదు, బట్ ఈ డెవాప్స్ మెథడాలజీలో రిలీజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఏ సర్వర్స్ కావాలో అండ్ ఆపరేషన్ టీం వాళ్ళకి ఏ సర్వర్స్ కావాలో, ఓకేనా, సర్వర్ని కాన్ఫిగర్ చేయడం ఇదంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఓకేనా? మెయిన్ డెవాప్స్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సర్వర్ని క్రియేట్ చేసిన దగ్గర నుండి సర్వర్ని కాన్ఫిగర్ చేసి అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్ చేసేంత వరకు కూడా ఎవ్రీథింగ్ కూడా డెవాప్స్ ఇంజనీర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఓకేనా? సో ఇదంతా మేనేజ్ చేయడం అంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి డెవాప్స్ యొక్క మెయిన్ గోల్, ఓకే? ఇంకా మనకి డెవాప్స్లో ఫేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అన్నాం కదా. సో ఈ 2 టీమ్స్ని కొలాబరేట్ చేస్తూ వాటి మధ్య కమ్యూనికేషన్ని మెయింటైన్ చేస్తూ ఈ డెవాప్స్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పాం. సో మనకి డెవలప్మెంట్ టీంలో కొన్ని ఫేజెస్ ఉంటాయి అండ్ ఆపరేషన్ టీంలో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్కి ఏ టూల్స్ వాడతాము ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా? అండ్
మీకు ఇంకో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో, మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కంటెంట్ అనేది వన్స్ మీరు ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే. అండ్ మనం డౌట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, టోటల్ కంటెంట్ కూడా ఈ విధంగానే తెలుగులో ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. వన్స్ కామెంట్ సెక్షన్‌లో లింక్ చెక్ చేసుకొని డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూ. 2999 మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.